హాయ్ ఫ్రెండ్స్. యూపీఐ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరగడం వల్ల ఆ యూపీఐ సర్వర్స్ అనేవి చాలా బిజీగా ఉంటున్నాయి. సో, అటువంటి రద్దీని తగ్గించడం కోసం ఎన్‌పీసీఐ వాళ్ళు ఆగస్ట్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో చూద్దాము. సో, ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఇనాక్టివ్ నంబర్. అంటే మనం ఒక మొబైల్ నంబర్ యూజ్ చేసి ఒక ఐడీ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ అటువంటి యూపీఐ ఐడీ అనేది ఓ 90 డేస్ ఇనాక్టివ్‌గా ఉంటే కంప్లీట్‌గా ఆ యూపీఐ ఐడీ అనేది డీయాక్టివేట్ అవుతుంది. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఆటో పే ఆప్షన్ ఎనేబుల్ చేస్తూ ఉంటాం. జనరల్‌గా మనం ఎస్ఐపీస్ ద్వారా గానీ, లేకపోతే మనీ ఈఎంఐస్ కానీ మనీ ఆటో డెబిట్ అవ్వడానికి ఆటో పే ఆప్షన్ ఎనేబుల్ చేస్తా ఉంటాం. సో, ఆ ఆటో పే ఆప్షన్ అనేది ఆ మనీ ఎప్పుడు కట్ అవుతుందంటే పీక్ అవర్స్‌లో మనీ కట్ అవ్వదు. ఓన్లీ నాన్ పీక్ అవర్స్‌లో మాత్రం మనీ కట్ చేయాలి. బ్యాంక్ వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. సో, ఆ నాన్ పీక్ అవర్స్ ఏంటి అంటే బిఫోర్ 10 ఏఎం, అలాగే 1 పీఎం టు 5 పీఎం, అలాగే ఆఫ్టర్ 9:30 పీఎం. ఇన్ కేస్ ఆ బ్యాంక్స్ వాళ్ళు పీక్ అవర్స్‌లో గానీ మనీ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఆటో పే ఆప్షన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ ఆప్షన్ డోంట్ స్పామ్ రిఫ్రెష్ ఆన్ ఫెయిల్డ్ పేమెంట్స్. ఏదైనా ఒక మన పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫెయిల్ అయిందనుకోండి, జనరల్ రిఫ్రెష్ చేస్తూ ఉంటాము. అటువంటి రిఫ్రెష్ చేయడానికి కూడా కొన్ని లిమిట్ పెట్టారు. ఓన్లీ మాక్సిమానికి 3 టైమ్సే రిఫ్రెష్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ చేస్తే ఆ యూపీఐ కంప్లీట్‌గా బ్లాక్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంటి అంటే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం యూపీఐ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఆ యూజ్ చేయడం కూడా ఒక రోజుకి మాక్సిమం 50 టైమ్సే యూజ్ చేయడానికి మనకు ఒక లిమిట్. అండ్ లాస్ట్ రూల్, ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే మనం జనరల్‌గా ఒక మొబైల్ నంబర్‌కి ఏ ఐడీ అంటే ఏ బ్యాంక్స్ లింక్ అయి ఉన్నాయో మనం జనరల్‌గా చెక్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి చెక్ చేసుకోవడం కూడా మాక్సిమం 25 టైమ్సే మనం చెక్ చేసుకోవడానికి లిమిట్ ఇచ్చారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థాంక్ యూ.